శ్రీ గురుభ్యో నమ. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమ. మాతృభ్యో నమ, పితృభ్యో నమ, సర్వేభ్యో నమ. కృష్ణదేవరాయ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం గురువు యొక్క సంచారం 12 రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా ఏం చెప్తారంటే గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూడాలి అనేటువంటి పాయింట్. అంటే చంద్రుడు అని ఎందుకు చెప్పారు అంటే రాశి కాబట్టి. చంద్రుడు ఉండే ఏ రాశిలో చంద్రుడు ఉంటే అది జన్మరాశి అవుతుంది. లగ్నం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది ఫిక్స్డ్. నా రాశి మేషరాశి, ఇంకొక ఆయనది వృషభ రాశి. కాబట్టి ఈ గోచార ఫలాలు అనేటువంటిది మనం చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటుంది. అయితే సంవత్సర కాలం అంతా కూడా మీరు 12 రాసుల వాళ్ళకి చెడు కానీ మంచి జరుగుతుందా? నో, అలా జరగదు. ఆ వ్యక్తికి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణదశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అప్పుడు కూడా చంద్రుడు అలాగే రవి యొక్క గోచారం కూడా చూసుకోవాలి. ఇది కట్టుదిట్టమైనటువంటి ఒక గోచార నియమం. ఇక మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే మనం చెప్పేది ఇది ఒక సూచన మాత్రమే. నేనేదో భయపడిపోయి ఏదో చేసేస్తారు అలాంటివి ఏమి మీరు భయపడక్కలేదు. మీకు ఏదన్నా ఉంటే కూడా సంక్షిప్తంగా ఏం చేయాలో కూడా దానికి నేను ఆ రాశుల వాళ్ళకు కూడా చెప్పేస్తాను. కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది. ఇక మొట్టమొదటి రాశి మేషరాశి. ఇందాక చెప్పుకున్నట్టుగా గురువు సంచార ఫలం అనేటువంటిది పలానా రాశిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి వివాహం జరుగుతుంది, లేదా పలానా వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, పలానా వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా పలానా వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు, లేదా పలానా వ్యక్తికి సంతానం కలుగుతుంది. ఇలాంటి వివరాలన్నీ కూడా చాలా చక్కగా మనం గోచార ఫలాల్లో చెప్పవచ్చు. అయితే ఇక్కడ పెద్ద చిక్కు ఏమిటంటే మీడియాలో అన్నీ మనం మాట్లాడుకోవడానికి సమయానుకూలం. అది మెయిన్ పాయింట్. కాబట్టి ఏం చేస్తామంటే ఒక సూచనగా మాత్రమే చెప్పి వదిలేస్తాం. ఎందుకంటే ప్రతివాడికి దశ భుక్తి అంతరం సూక్ష్మం ప్రాణం ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మేము ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి కాలంలో ఆ వ్యక్తి ఏవేంటి ఇబ్బందులు గురవుతాడు, ఏవేంటి మంచి ఫలితాలను పొందుతాడు, ఈ రెండింటినీ సమన్వయం చేసుకో. అందరికీ మంచి జరగాలని లేదు, అందరికీ చెడు జరగాలని. చెడు అనేటువంటిది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దయచేసి, ఇది కేవలం సూచన శాస్త్రం మాత్రమే. అంతేగాని ఇది ఉంది కాబట్టి ఇది ఇలా జరుగుతుంది ఎవరన్నా చెబితే 200% రాంగ్. అది ఇది ఒక సూచన శాస్త్రం. అంటే ఫలాంది జరగవచ్చు, జరుగుతుంది, తస్మాత్ జాగ్రత్త. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చాలా మట్టుకు మీకు శాంతి కలిగి మనశ్శాంతి దొరుకుతుంది. ఇంత మట్టుకు మనకు ఖచ్చితంగా చెప్పడానికి వీలవుతుంది. రాశి కుంభానికి, ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ లాభాధిపతి పచ్చబరిలో ఉండి లాభాన్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ సప్తమ దృష్టితోడు చూస్తున్నాడు లాభాన్ని. అంటే డబ్బులు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి వస్తుంది అని చెప్పి చెప్తున్నాం. ఎలాగా అంటే ఈయన
ప్రస్తుతము గురువు సప్తమాధిపతితోటి యుతి చెంది ఉన్నాడు కాబట్టి ప్రేమ వివాహం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ పెళ్లి కానటువంటి వాళ్ళు చెప్తున్నా. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి పంచమంలో ఈయన ఉన్నాడు కాబట్టి, మంత్రస్థానం పంచమం కాబట్టి మంత్రోపదేశం కనుక తీసుకున్నట్టయితే ఆ మంత్ర సిద్ధి జరిగి ఆ మంత్ర మననము లేదా పఠనము వల్ల ఆయనకి ఎంతో మేలు జరుగుతుందని మనం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ గురువు యొక్క స్థితి అంటే పంచమ దృష్టి ఏదైతే ఉన్నదో రాశ్యాత్ నవమం అవడం మూలంగా ఇక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే సర్వీసులో ఉన్నారో, ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది వాళ్ళు ఒక 2-3 నెలల లోపల వాళ్ళకి ఆర్డర్స్, ఈవెన్ ఈ నెలాఖరు కూడా ఆర్డర్స్ రావచ్చు. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే గురువు యొక్క నవమ దృష్టి ద్వితీయం మీద పడింది, ఇందాక చెప్పాను అన్నప్పుడు ద్వితీయం ధనస్థానము, కుటుంబ స్థానము. ధనం అయితే ఇబ్బంది ఉండదు, కుటుంబ స్థానం మీద దృష్టి పడింది కాబట్టి కొంచెం కుటుంబ కలహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురు చరిత్ర పారాయణం చేసుకోవడం చాలా ఉత్తమము ఈ రాశి వాళ్ళకు. చివరిగా సంక్షిప్తంగా 12 రాశులకి గురు సంచారంలో చేయవలసినటువంటి పరిహార క్రియలు. 1 గురు చరిత్ర పారాయణం, 2 సాయిబాబా చరిత్ర చదవడం, 3 గురువుకి దానం, శనగల దానం ఇవ్వడం లేదా గురు జపం చేయించడం లేదా నవగ్రహ హోమం చేయించడం పరిహారం. అలాగే గురువారం నాడు 16 వారాలు బెల్లం మీ ఓపిక ఉన్నంత దానం కింద ఇవ్వడం ఉత్తమం. అలాగే ఎవరికైతే డయాబెటీస్ అనేటువంటి బాధతో ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళు మెంతులు 1 స్పూను నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకొని ఉదయం వాటిని కంప్లీట్గా మింగేయాలి. అలా మీరు 40 రోజులు చేసినట్టయితే మీ యొక్క షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి మహత్తరమైనటువంటి మందు. అలాగే ఆయుర్వేదంలో డయాకాన్ K4 అనేటువంటి ఒక మందు ఉన్నది. ఆయుర్వేదం మాత్రమే, అలోపతిలో లేదు. ఇది తీసుకున్న వాళ్ళకి చాలా కంట్రోల్ వస్తుంది. అది కొంచెం కాస్ట్లీ, 3000 దాకా ఉంటుంది. 30 మాత్రలు ఉంటాయి. రోజుకి 2 చొప్పున వేసుకోవాలి. అది మీకు కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇది ఏమీ నాకు తెలియదండి, మా దగ్గర డబ్బులు లేవు లేదా నిరుపేదను సార్ అనుకున్నప్పుడు ఎవరైనా చదువుకున్న వారి దగ్గర గురువు యొక్క స్తోత్రం ఉంటుంది. పంచాంగంలో గురువు యొక్క శ్లోకం రాసి ఉంటుంది. ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని వేల సార్లు అని మీరు డైలీ 108 సార్లు చొప్పున ఆ గురువు యొక్క మంత్రాన్ని మీరు చెప్పిస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి విషయం. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా, ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రధానమైనది మనస్సు. ఈ మనస్సు మీద ఈయన యాక్ట్ చేస్తాడు కాబట్టి మనస్సును కంట్రోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈయన కంట్రోల్ అవుతాడు. అంటే ఏంటి అర్థం? ఈ గురువు ఏం చేస్తాడు, అబ్బా ఎంత బాగుంది, ఇంకా కాస్త నెయ్యి వేయండి, ఇంకాస్త నెయ్యి వేయండి, వాడికి ఏమవుతుంది, కొవ్వు పెరుగుతుంది. ఆ సంవత్సరం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరంలో కొవ్వే పెరిగేది. సో అప్పుడు ఏం చేయాలి, మనం కంట్రోల్గా తీసుకోవాలి. ఆవు నెయ్యి వాడుకోవాలి, ఆవు నెయ్యిను కూడా కంట్రోల్గా వాడుకోవాలి. అంటే ఇవన్నీ ఏంటి, మనం చేయవలసినటువంటి కర్మలు.
ఇది పౌరోహితుడు చేసేటువంటి కర్మలు మనం చెప్పేసుకున్నాం. కానీ నేనంటూ చేయవలసిన ధర్మం ఉంది, అది కూడా చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఓం తత్సత్.